తాడ్వాయిలో హుండీ చోరీ కేసు ఛేదనం పెట్రోలింగ్ సిబ్బంది అప్రమత్తతతో నిందితుడు అరెస్ట్. అప్రమత్తంగా వ్యవహరించిన సిబ్బందికి జిల్లా ఎస్పీ ప్రశంసలు. చోరీకి ఉపయోగించిన సామాగ్రి, నగదు స్వాధీనం. వివరాలు వెల్లడించిన తాడ్వాయి ఎస్ఐ నరేష్. తాడ్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని తాడ్వాయి గ్రామంలో ఉన్న శబరి మాత ఆశ్రమానికి ఎదురుగా ఉన్న కొండపై గల హనుమాన్ దేవాలయంలో జరిగిన హుండీ చోరీ కేసును పోలీసులు వేగంగా ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేశారు. నమస్కారం. ఇప్పుడు మేము ఈ తాడ్వాయి ఉన్నటువంటి వీర హనుమాన్ టెంపుల్లో ఉండి చోరీ జరిగిందండి. ఈ ఉండి చోరీ మన 19/2/2026 ఉదయం 4 గంటల సమయంలో అక్కడ పనిచేస్తున్నటువంటి పూజారి గారు చూసి మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ ఇస్తే మేము కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న సమయంలో నేను ఈరోజు మార్నింగ్ పెట్రోలింగ్ సిబ్బంది డ్రైవర్ బాలాజీ అండ్ కానిస్టేబుల్ అనిల్ గారు వాళ్ళు పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో ఈ వ్యక్తి ఎవరైతే నిందితున్నాడో అతను అనుమానాస్పదంగా సంచరిస్తుంటే వాళ్ళు ఆపి అడిగి ఎంక్వైరీ చేస్తుంటే ఆ షర్టుకు ఏదో గుడిలో ఉన్న చంద్రం మార్కలు ఉన్నాయి చూసి అతన్ని పట్టుకొని విచారించి నా ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఆయన్ని ఇంట్రాగేషన్ చేయడం వల్ల ఆయన ఇట్లా మన దగ్గర శబరిమాత టెంపుల్ ముందున్నటువంటి హనుమాన్ టెంపుల్లో రాత్రిపూట ప్రవేశించి అక్కడ ఉన్న హుండీ తాళం పగలగొట్టి అందులో నుంచి 200 రూపాయలు ఎత్తుకపోయినట్టుగా ఒప్పుకున్నాడు. అతని దగ్గర నుంచి అక్కడ టెంపుల్ ప్రిన్సెస్లో మేము సీజ్ చేసిన రాడు తాళం అండ్ అతని దగ్గర నుంచి 200 రూపాయలు సీజ్ చేయడం జరిగింది. అండ్ ఇతనికి ఇంతకుముందు ఎల్లారెడ్డి అండ్ నాగిరెడ్డిపేట కూడా టెంపుల్లలో ఇటువంటి హుండీ దొంగతనాలు చేసిన చరిత్ర ఉంది. ఒకసారి జైలు కూడా వెళ్ళొచ్చారు. అయితే ఈ అప్రమత్తంగా వ్యవహరించి పెట్రోలింగ్ డ్యూటీలో దొంగను చాకచక్యంగా పట్టుకొని ఈ కేసును ఛేదించినటువంటి మా పెట్రోలింగ్ సిబ్బంది అయినటువంటి బాలాజీ మరియు అనిల్ గారికి ఎస్పీ గారు అండ్ డిఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు.